90 లక్షల వడ్లు కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి 9 లక్షలు కూడా కొనలే. 10 పైసల వడ్లు కూడా కొనలేరు. ఇవాళ ఎంఎస్పీ రాక 400కు 500కు తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడతా ఉంది. దాంతోని ఇవాళ బాధతోని రైతులు ఇక్కడ రాస్తారోకో చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి. మీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. మీరు గతంలో ఏ రకంగా అయితే వడ్లు కొన్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో కొనండి. గతంలో లేని నియమ నిబంధనలు కొత్తగా పెట్టి మీరు కొనొద్దనే ఉద్దేశంతో ఈ రకమైన నిబంధనల పేరిట రైతుల్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఒకవైపు 44 డిగ్రీల ఎండలో రైతులు మాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి ప్రజలు రాలిపోతా ఉన్నారు. ఇంత ఎండల్లో రైతుల్ని ఈ రకంగా గోసబుచ్చడం కరెక్టా? మీరు బోనస్ అన్నారు, బోనస్ మాట కూడా ఎత్తలేరు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు. రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం పండిన వడ్లన్న కొనండి నాయన అంటే ఆ వడ్లు కూడా కొనకుండా రైతుల్ని ఉసురు పోసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అధికారులతో మాట్లాడితే పైనుంచి ఆదేశాలున్నాయంటారు. ట్రక్ షీట్లు అప్లోడ్ చేయట్లేదు, ఆన్లైన్ అంటున్నారు. రకరకాలు ఎరువులు కావాలంటే యాప్ అంటారు, వడ్లు కొనండి అంటే ఆన్లైన్ అంటారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎందుకు రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఇవాళ జిల్లాలో అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది కానీ ఒక్క సంచి కూడా ఇప్పటిదాకా ఎత్తని కొనుగోలు కేంద్రాలు ఎక్కువ, కొన్నయి తక్కువ, కొనని కేంద్రాలే ఎక్కువ. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ముఖ్యంగా మరి అక్కడ జొన్నలు కొనక, మక్కలు కొనక రైతులు బాధపడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మరి ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర 30, 40, 50 లారీలు లైన్లో ఉంటా ఉన్నాయి. రైస్ మిల్లర్లు దించుకోవడం లేదు. అంటే ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు. ప్రభుత్వం ఇలా వడ్లు కొనొద్దనే ఉద్దేశంతోనే రైతులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనబడతా ఉంది.